తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుడు సమాధి నుండి లేపిన ఈ యేసునకు మనమందరము సాక్షులము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, పునరుత్థాన క్రీస్తు ప్రభు మనలను తన మహిమతో శాంతితో నింపునుగాక. పునీత పేతురు గారు ఇస్తున్న సందేశములో ఈ మాటలు పలికి ఉన్నారు. మొదటిగా, అనేక అవమానాలు, నిందలు, శ్రమలు, శిలువ మరణం పొందుకున్న సమాధిలో ఉంచబడిన క్రీస్తు ప్రభుని శరీరం కృళ్ళిపోలేదు. దేవుడు తన చిత్తాన్ని శిరసావహించి మానవాళికి రక్షణను వసిగిన క్రీస్తుని విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయనను 3వ నాడు మరణం నుండి జీవింపచేశాడు. పునరుత్థాన భాగ్యాన్ని వసగియున్నారు. అనగా క్రీస్తులో విశ్వసించి మరణించిన ప్రతి ఒక్కరును ప్రభుని వోలే లేవనెత్తబడుదురు అని అర్థం. ఇక రెండవది, క్రీస్తు పునరుత్థానికి పేతురు మరియు శిష్యులందరూ, వారితో పాటు కొందరు స్త్రీలు కూడా సాక్షులని ప్రగాఢంగా ప్రకటిస్తున్నారు. మా కన్నులారా మరణం గెలిచి లేచిన క్రీస్తును అనుభవించామని తెలియజేస్తున్నారు. మూడవదిగా, అపోస్తలులు పునరుత్థానానికి సాక్షులని, ప్రభునితో పాటు వారును మరియు క్రీస్తును విశ్వసిస్తున్న మనమును పునరుత్థానమవుతామని నమ్మకాన్ని ప్రకటిస్తున్నారు. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుడే మనలను మరణం జయించేలా తన శక్తిని మనకు ప్రసాదిస్తాడని తెలుస్తుంది. కావున క్రైస్తవులముగా, విశ్వాసులముగా ప్రభునిలో ప్రగాఢ విశ్వాసాన్ని చాటుతూ ప్రభునితో లేవనెత్తబడుటకు కావలసిన అనుగ్రహాల కోసం ప్రార్థించుదము. మృత్యుంజయుడైన మా దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీ పునరుత్థానం మా ముందు వేకువ వెలుగులను ప్రసరింపజేసింది. ఆ వేకువ వెలుగులో కలకాలం జీవిస్తూ శాంతి, సమాధానం, ధైర్యం, సహనం వంటి సుగుణాలు అలవర్చుకొని జీవించే మీ పునరుత్థాన ఆశీర్వాదాలను మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.